Hello everyone, I am Divya, your math facilitator. So I am back with the continuation of our Polyset series part 6. So today as a part of the series we are going to discuss sets chapter 2 of your class 10. So this chapter looks very simple, but the questions of this chapter are asked in such a way that they mix 2 3 concepts together and ask you a question. All the questions are logical based questions, okay? So you need a lot of practice in this particular chapter to score more in your examination, right beta? So and one more thing is I have updated the notes of this series, and also every day mock test I'm uploading it in the బ్లాగ్. సో డూ అటెంప్ట్ ద మాక్ టెస్ట్ ఎవ్రీ డే. నేను చూస్తున్నాను కొంతమంది అటెంప్ట్ చేస్తున్నారు, కొంతమంది అటెంప్ట్ చేయట్లేదు, కొంతమంది రెగ్యులర్గా అటెంప్ట్ చేయట్లేదు. మీరు రెగ్యులర్గా అటెంప్ట్ చేస్తేనే మీకు బెనిఫిట్ అవుతుంది. బికాస్ ఎవ్రీ డే 20 క్వశ్చన్స్ అనుకోవడానికి చిన్నగా ఉంటుంది, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ 600 to 700 క్వశ్చన్స్ మీరు ఇప్పటికీ అటెంప్ట్ చేస్తారు, ఓకే? ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ 5 6 మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో, ఇవాళ మాక్ టెస్ట్ 8. సో మీరు చూసుకుంటే 8 మాక్ టెస్ట్ అంటే 160 క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు అటెంప్ట్ చేస్తారు, రైట్? సో ఇది చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మనం పెద్దగా ఏం చేస్తున్నాం. సో మీరు ఈ చిన్న చిన్న స్టెప్స్ తీసుకోలేకపోతే, మీరు కన్సిస్టెంట్ లేకపోతే, ఎవ్రీడే మీ వర్క్ కంప్లీట్ చేసుకోలేకపోతే మంచి ర్యాంక్ రావడం కష్టం. సో యూ నీడ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ ఎవ్రీ డే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, సో దాట్ ఎగ్జామ్ హాల్లో మీకు ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్, ఆ ప్యాటర్న్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ టైం లిమిట్లో ఎలా ఆన్సర్ చేయాలి మీకు అర్థమవుతుంది. సో మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ టైం లిమిటే మీరు పెట్టుకోవాలి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద 20 క్వశ్చన్స్, ఓకే? హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. సో అలా మీరు ప్లాన్ చేసుకొని, ఒకవేళ మీరు 9:30కి స్టార్ట్ చేస్తున్నారు మాక్ టెస్ట్ అంటే 9:30 to 10 అలారం లేదా టైమర్ ఆన్ చేసి పెట్టుకొని 9:30 to 10 హాఫ్ అన్ అవర్లో మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, సర్కిల్ కూడా చేయాలి, ఓకే? ఓఎంఆర్లో ఎలా అయితే సర్కిల్ చేస్తే సర్కిల్ కూడా చేయాలి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, రైట్? బికాస్ we have been wasting our time since long time, and now it is not the correct time to waste, ఓకే? సో ఇప్పుడైనా మీరు సీరియస్గా ఉండి ఎవ్రీ డే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, ఎవ్రీ డే మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేస్తుండండి. డోంట్ రెస్ట్ ఈవెన్ ఎ సింగిల్ డే, ఓకే? సో మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసి ఇప్పుడు ఇవాళ నైట్ నేను కొన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసాను, కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. అందులో నాకు కొన్ని టాపిక్స్ రావట్లేదు, కొన్ని ఆన్సర్స్ రాంగ్ అయ్యాయని అర్థమైంది. సో నేను నెక్స్ట్ డే ఏం చేస్తాను, ఆ టాపిక్స్ మీద మీరు రివైజ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు టెస్ట్ తీసుకుంది మీకు అర్థం కాదు, మీరు చదివేసాం అనుకుంటారు కానీ అది మీకు గుర్తుండిపోదు. టెస్ట్ తీసుకుంటేనే రివిజన్ కూడా అవుతుంది. Clear? So do attempt the test. I'll give you the link of the blog in the description, okay? Everyday test attempt చేయండి, అండ్ ఎవ్రీడే నోట్స్ కూడా నేను షేర్ చేస్తున్నా. నోట్స్ ఆల్రెడీ ఇప్పటికీ నిన్నటి వరకు అయిన నోట్స్ అన్నీ ఉన్నాయి, సో చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో క్లాస్ 10 స్టూడెంట్స్కి నేను పీడిఎఫ్ నోట్స్ కూడా అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ బ్లాగ్లో, సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, రైట్? So let's begin with the first question for today. From the Venn diagram, A union B is equal to what? ఈ వెన్ డయాగ్రామ్ నుంచి A is equal to ఏంటి? A contains elements 5 and 6 and B contains elements 7 and 8. A union B అంటే ఏమొస్తుంది? A union అంటే all. Union అంటే all. So all the elements రాస్తాం 5 6 7 8. So option A option correct. Second option is correct. Okay, this question is given in TS RJC 2016. Okay, if A is a subset or equal to B, A is a subset or equal to B. Subset or equal to B అంటే నాన్న part of B అని అర్థం, ఓకే? A is a part of B అని అర్థం. అంటే సపోజ్ A ఈక్వల్ టు నేను 1 2 3 తీసుకుంటే B ఏం తీసుకుంటాను? B కొంచెం పెద్దది కదా, 1 2 3 4, ఓకే? A is a part of B. సో ఇక్కడ మనము కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఏది ట్రూ ఏది ఫాల్స్ అని కనుక్కోవాలి, ఓకే? సో A minus B is equals to A, and B minus A is equals to null, and A union B is equals to B, and A intersection B is equals to A, ఓకే? సో ఇక్కడ ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, A ఈక్వల్ టు 1 2 3, నేను ఏం రాశాను? A is equals to 1 2 3, B is equals to 1 2 3 4. సో ఫస్ట్ ఏంటి? A మైనస్ B కనుక్కోవాలి. A మైనస్ B ఎలా వస్తుంది? A ఇస్ నథింగ్ బట్ ఈ సెట్లో ఎలిమెంట్స్ అన్ని రాస్తారు, ఏలో ఎలిమెంట్స్ మైనస్
బిలో ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4. ఓకే, సో ఏ మైనస్ బి అంటే ఏమని నేర్చుకున్నాం, ఏలోంచి కామన్ ఎలిమెంట్స్ అన్ని తీసేయాలి. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 1 కామన్ ఎలిమెంట్, 2 కామన్ ఎలిమెంట్, 3 కామన్ ఎలిమెంట్, అన్ని కామన్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఏ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ బి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో కూడా ఉంటాయి కదా, ఏ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ బి అంటే ఏలో ఎలిమెంట్స్ అన్ని బిలో కూడా ఉంటాయి. సో ఏ మైనస్ బి చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమైనా మిగులుతుందా, ఏ మైనస్ బి సెట్ లో చూడండి, ఏ సెట్ లో ఇంకేమైనా మిగిలిందా, కామన్ ఎలిమెంట్స్ అన్ని తీసేస్తే ఏం లేదు. సో ఇట్ ఈస్ ఏ ఎంటీ సెట్. ఓకే, సో ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ అనేది ఫాల్స్. ఓకే, దిస్ ఇస్ ఫాల్స్, రైట్. మీకు కీలో ఒకవేళ వేరే ఆప్షన్ ఇచ్చినా కానీ చూడండి ఇదే ఫాల్స్. ఎందుకంటే నెక్స్ట్ కూడా ప్రూవ్ చేసి చూద్దాం, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, బి మైనస్ ఏ. బి మైనస్ ఏ ఏమవుతుంది, బి అంటే 1 2 3 4 మైనస్ ఏ అంటే 1 2 3. ఓకే, బి మైనస్ ఏ చేస్తే కామన్ ఎలిమెంట్స్ అన్ని 1 2 3 ఇవన్నీ తీసేగా ఏం మిగిలింది, బిలో 4 మిగిలింది. బి మైనస్ ఏ నాట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు కదా, బి మైనస్ ఏ నాట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు మీకు క్వశ్చన్. సో బి మైనస్ ఏ నాట్ ఈక్వల్ టు 5 కరెక్ట్, ఇది ట్రూ. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ చూడండి, ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది, ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే 1 2 3 4 వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 1 2 3 4 అంటే బి సెట్. సో ఇది కూడా ట్రూ ఏ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏనే వస్తుంది. ఓకే, కామన్ ఎలిమెంట్స్ ఏంటి 1 2 3, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ. సో ఇది కూడా ట్రూ. సో మనకి ఫాల్స్ ఏంటి, ఫస్ట్ మాత్రమే ఫాల్స్. క్లియర్. ఈ క్వశ్చన్ టిఎస్ మార్చ్ 2017 లో ఇచ్చారు. ఓకే, చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. if A intersection A is a subset of B, మళ్ళీ ఏమంటున్నారు, A is a subset of B, you need to find the options. Okay, A intersection B is what? Option 2 is B, option 3 is 5, option 4 is mu. Okay, universal set. So ఈ క్వశ్చన్ TS June 2017 ఇచ్చారు. ఓకే, సో ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి, సిమిలర్ క్వశ్చన్ కదా. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఇందాక ఇక్కడ చేసి చూపించాను కదా, ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఏ అవుతుంది. సో యువర్ ఆప్షన్ 1 is correct. ఓకే, సో ఆప్షన్ 1 is correct. Let's move on to the next question. The number of subsets of a set is 16. Okay, so first options rasta, number of subsets of a set is 16. Okay, so number of subsets, ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయంటే ఒక సెట్ లో 16 ఉన్నాయి. సో యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్ ఆర్ 1 2 3 4. ఎలా వస్తుంది, మీకు ఒక సెట్ ఇచ్చినప్పుడు ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఎలా చెప్తారు, ఎన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎన్ కదా. సబ్సెట్స్ ఎలా వస్తుంది, 2 పవర్ n చేస్తే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వస్తాయి. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం నేర్చుకున్నాం, 2 raised to the power n చేస్తే మీకు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వస్తాయి, అవునా. సో 2 raised to the power n is equal to 2 power 4. 16 ని 2 power 4 అని రాయొచ్చా, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో 2 raised to the power 4 అని రాయొచ్చు. ఇక్కడ n అంటే ఏమని చెప్పాను, n is nothing but the number of elements. ఇక్కడ చూడండి bases are equal, so can I equate the powers? So n equal to 4, n అంటే number of elements equal to 4. So how many elements are there, 4 elements are there. And this question is asked in TS June 2017. Next question, if x is a prime number, okay, x is a prime number and it should be a divisor of 6. Your options are 1 2 3 6, 1 2 3, 2 and 3 and 2 3 6. Okay, ఈ క్వశ్చన్ AP జూన్ 2017 లో అడిగారు. ఓకే, ఎక్స్ అనేది ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2 3 5 7, ఇవి ప్రైమ్ నంబర్స్ కదా. అండ్ డివైజర్ ఆఫ్ 6 అవ్వాలి. డివైజర్ ఆఫ్ 6 అంటే ఏంటి, 6 తో చూడండి, డివైజర్ ఆఫ్ 6 అంటే ఈ నంబర్స్ 6 ని డివైడ్ చేయాలి. ఇట్ షుడ్ బి ఏ డివైజర్ ఆఫ్ 6 అంటే 6 తో ఈ నంబర్ డివైడ్ చేయాలి. ఓకే, సో 6 తో 2 డివైడ్ చేయొచ్చు మనం, ఐ మీన్ 6 ని 2 తో డివైడ్ చేయొచ్చు అండ్ 6 ని 3 తో డివైడ్ చేయొచ్చు, అవునా. 2 3s are 6, 3 2s are 6. బట్ 6 ని 5 తో డివైడ్ చేయగలరా, చేయలేరు. సో ఈ రెండు మాత్రమే మీకు సెట్ లో ఎలిమెంట్స్. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ అంటే ప్రైమ్ నెంబర్, సో 2 3 ప్రైమ్ నెంబర్స్. కానీ ఇట్ షుడ్ ఆల్సో బి ఏ డివైజర్ ఆఫ్ 6 అంటే 6 ని డివైడ్ చేయాలి. సో 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 5 and 7 కెనాట్ డివైడ్ 6. సో మన ఎలిమెంట్స్ ఏంటి, 2 and 3. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, రైట్.
So one more important, very important information, and I'm very happy to share this information with you all. Unacademy is conducting a free aptitude test. Okay, a free aptitude test which is called Unacademy Emerge. And I have been telling you the importance of aptitude in my earlier classes also. Aptitude exam, aptitude questions are something which is asked in every exam. Let it be any competitive exam, let it be any entrance examination, let it be any scholarship examination, let it be any job related examination also. Aptitude is something which will help you, differ yourself from your peers, right? So if you want to be different, if you want to score more, then aptitude is something which you have to work on, right? So Unacademy is conducting free aptitude test which will help you to do this. So this test is conducted for class 6 to 12 students. So if you are anyone from class 6 to 12, you can attempt this test. You can also share this. Okay, you please share this information to all those who are presently in class 6 to 12. Okay, please do share this and let everyone get the benefit of this. Test date is 20th June. Okay, 20th June you'll have the test, and I'll tell you, you have an amazing gifts which are given in this test. Okay, for the toppers of this test, you will have 30 aptitude questions. 60 minutes test it is, and there is absolutely no preparation required because it is an aptitude test. You don't have to, be ready, prepare something. Okay, so and you will get an opportunity to win 5 crore worth prizes, and I'll tell you what are the prizes. Are you all excited? So the prizes are you will get mega prizes like MacBook, okay, iPhones and iPads and trophies, and Academy trophies and GoPros. You can see bicycles here, lot many things you can get. Okay, and along with that, every student whoever enrolls for this test, whoever participates in this test, will get a certificate from Unacademy. Is this clear? So again I'm telling you, it's a free test. So do enroll and do share with all the students who are in between these classes 6 to 12, because it is very much important for everyone, and also you can get a chance to win these exciting offers. Okay, exciting prizes and certificate from Unacademy is also very valuable, isn't it? So all the participants will be getting a certificate from Unacademy. And also there is one more exciting thing. So each day, okay, every day a lucky winner is selected. Okay, from all the students who enroll, from them one lucky winner is selected from every class, and they will be given exciting goodies from Unacademy. Okay, there are exciting gifts specially from Unacademy to those lucky winners. Okay, so all you need to do is enroll for the test, enroll and give the exam. Okay, enroll and give the exam on 20th June. Okay, then you will be eligible for these lucky winners. Okay, so even if you are topper or not, but still you can be a lucky winner without doing anything. You can also be a lucky winner by just enrolling for the test and giving the test on 20th June. Okay, and if you are so smart and you are a winner, then you can win these exciting prizes also. Okay, isn't it amazing? So it's a limited time offers. Do enroll right now. The link is given in description. Okay, just below this video I'm giving you the link to enroll for this Unacademy Emerge. Do enroll for this, and please do share this information for all the students of classes 6 to 12. Let everyone give the test, and if they are doing it for the first time, if a code is asked, they will enter the code GD10. Do share the code also, GD10. Okay, link will be given in the description box, and the code is GD10. And chalo, jeeto crazy prizes of 5 crores, and these are the amazing prizes and goodies which will be sent to your home if you are a winner. Okay, and karo apna aptitude test. Okay, so you can test your aptitude, you will know how you are doing, and test date is 20th June. Classes 6 to 12 can enroll. Link is in the description box, and as I told you, 7 lucky winners every day will be chosen, and amazing goodies here you can see. Yeah, it's so exciting to see. So you can win amazing goodies. All you need to do is enroll and give the test, right? So enroll today to be the lucky winner of today. Right now you are enrolled, right? And as I told you, 5 crore worth scholarships or 5 crore worth gifts are distributed to the students, among which iPad, MacBook and lot more are there, right?
So test date is on 20th June. Don't forget to enroll. Link is in the description box and the code is GD10. Do share with everyone around you of classes 6 to 12. Do share it, right? Chalo. Let's move on to the next question. Question number 6. Number of subsets of A. Number of subsets of A. So here just now we have seen a question of this model. Set A contains 1, 2, 3, 4. How many elements? N of A. Number of elements in A are 4. This set contains 4 elements. So you need to find how many subsets does this set make. Okay, your options are 4, 8, 12, 16. ఎన్ని వస్తాయి 2 power 4 subsets వస్తాయి 2 power 4 అంటే ఎన్ని 16. So simple question కదా. So this question is given in AP June 2017. Next question, if A is equals to A is a set containing all elements X such that X is a letter in the word headmaster. హెడ్ మాస్టర్లో లెటర్ సో రోస్టర్ ఫామ్ రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? ఇలా ఎలిమెంట్స్ సపరేట్ చేస్తూ రాస్తారు, అవునా? సో ఆన్సర్ రాయండి. నేను ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ గెస్ చేయండి. HEADMASTER ఇదా, లేకపోతే A is equals to HEADMSTR ఇది కరెక్ట్ ఆప్షనా, లేకపోతే A is equals to HEADMSTER ఇది కరెక్ట్ ఆప్షనా, లేకపోతే A is equals to HEADMASTR which is the correct option. సో క్లియర్లీ ఒకసారి చూడండి. HEAD రాసాను, నెక్స్ట్ M వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ A ఉంది, కానీ A ఆల్రెడీ నేను ఒకసారి రాసేసాను. ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఆర్ నెవర్ రిపీటెడ్. సో ఒకసారి రాసామంటే ఇంకోసారి రాయం. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్ రాసామా? రాయలేదు, సో ఇక్కడ రాయండి. నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ కూడా రాయలేదు కదా, రాసుకోండి. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఈ, కానీ ఈ ఆల్రెడీ నేను ఇక్కడ రాసేసాను, సో మళ్ళీ రిపీట్ చెయ్యం. నెక్స్ట్ ఏంటి? ఆర్ రాయలేదు కదా, రాయండి. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ B is correct. Okay, B is the correct option, and this question is given in AP March 2017. Next question, the following Venn diagram indicates. So you have a Venn diagram here, let me draw it. So you have two sets here, this is set A, set B, and this is universal set. Okay, the following Venn diagrams indicates A is a subset of B, B is a subset of A comma B are disjoint. A comma B are disjoint sets, and universal set is a subset of B. ఏంటి కరెక్ట్ ఆప్షన్? క్లియర్ చూడండి. A B లో ఒక పార్ట్, A B లో ఒక పార్ట్. సో A is a subset of B is the correct option. Okay, this question is given in AP March 2017. And next question, if n of A is 12, okay, n of A intersection B is 5, then find n of A minus B. Your options are 4, 7, 17 and 4. Okay, so this question is also given in AP March 2017. So n of A is equals to 12 anta, n of A intersection B equal to 5 anta. మనకేం కావాలి? n of A minus B కావాలి. సో యాక్చువల్లీ A minus B అంటే ఏంటి? A minus B అంటే A అనే సెట్లో ఇప్పుడు A అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. A అనే సెట్లో 12 ఎలిమెంట్స్ ఉంటే అందులోంచి కామన్ ఎలిమెంట్స్ తీసేస్తాం కదా. ఏకి బికి ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసేస్తాం. ఎన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి? 5 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. n of A intersection B కామన్ ఎలిమెంట్స్ ఎలా వస్తాయి? A intersection B చేస్తే వస్తాయి కదా. సో n of A intersection B అంటే 5 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 12 5 కామన్ ఎలిమెంట్స్ తీసేసేయండి. అవుట్ ఆఫ్ 12 5 కామన్, ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ, let me write it again. So you have 4, 7, option C is 17, option D is 0. So n of A is 12 and n of, I'm so sorry for this, n of A is 12, n of A intersection B అంటే కామన్ ఎలిమెంట్స్ 5.
n ఆఫ్ a మైనస్ b కావాలి మనకి. ఓకే, a మైనస్ b అంటే a లో ఉన్న ఎలిమెంట్స్, a లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. మైనస్ b లో ఉన్న ఎలిమెంట్స్ అంటే b లో a లో ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి తీసేసి మనం a మైనస్ b రాస్తాం కదా. సో ఎన్ని ఎలిమెంట్స్ కామన్ ఉన్నాయంటే 5 ఎలిమెంట్స్ కామన్ ఉన్నాయి. సో ఈ 12 లోంచి ఈ 5 కామన్ ఎలిమెంట్స్ తీసేస్తే వచ్చే సెట్టే కదా a మైనస్ b. అంటే ఈ a మైనస్ b లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 7 ఎలిమెంట్స్ ఉంటాయి. అవునా, 12 మైనస్ 5 7 ఎలిమెంట్స్ ఉంటాయి. క్లియర్ అయ్యింది. ఓకే, సో యువర్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ ఏపీ మార్చ్ 2017. ఓకే, సో కాన్సెప్ట్ వస్తేనే మీకు ఇదంతా మీరు లాజికల్ గా ఆలోచించగలుగుతారు. 10th క్వశ్చన్, ఇఫ్ ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి దెన్. ఓకే, ఆప్షన్ ఏ బి, ఆప్షన్ బి null set, option C A, option D B minus A. Okay, and this question is given in TS RJC 2017. If A is a subset of B, A subset of B అయితే A union B minus A ఏమవుతుంది, A is a part of B. ఓకే, A యూనియన్ B ఏమవుతుంది, ఫస్ట్ క్వశ్చన్ లో అదే నేర్చుకున్నాం కదా, A యూనియన్ B, A పార్ట్ ఆఫ్ B అయితే A యూనియన్ B ఏమవుతుంది, B అవుతుంది. సో దీన్ని నేను ఏం రాయొచ్చు, A యూనియన్ B మైనస్ ఏ యూనియన్ బి ఏమవుతుంది, బి అవుతుంది. మైనస్ ఏ అంటే ఇది వస్తుంది. సో బి మైనస్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ సి. సో ఏంటి రిలేషన్, ఏ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందా, సి ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందా, ఏ ఇజ్ ఈక్వల్ టు సి అవుతుందా, లేదా బి ఇజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుందా? చూడండి, ఏ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ సి అంటే ఏ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ బి. అండ్ బి ఏంటంటే బి ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఏ ఏంటి, ఏ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సి, దట్ మీన్స్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా? సో దిస్ ఈజ్ గివెన్ ఇన్ ఏపీ ఆర్జేసి 2016 and 17. ఓకే, అండ్ సెట్ ఎప్పుడు రిప్రజెంట్ చేసినా యూనివర్సల్ సెట్ లో రిప్రజెంట్ చేస్తారు. క్లియర్ విత్ దిస్? ఓకే, దిస్ ఇస్ హౌ యూ అండర్స్టాండ్. క్వశ్చన్ నెంబర్ 12, if A is a set containing all elements x such that x belongs to n and x belongs to n and x ఎలా ఉండాలంటే 1 to 6 మధ్యలో ఉండాలి. అంటే 1 to 6, 1 2 3 4 5 6 అయితే 1 to 6 మధ్యలో అంటే ఇదే కదా. సో 2 3 4 5 ఎలిమెంట్స్ అంట ఏవి. ఓకే, సో n ఆఫ్ ఏ కనుక్కోవాలి, తొందరగా కనుక్కోండి. ఆల్రెడీ నేను ఆన్సర్ రాసేసాను చాలా వరకు. n of a ఎంత అవుతుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి a లో, 4 ఎలిమెంట్స్. సో n of a is equals to 4. Clear? So this question is given in AP RJC 2017. Next question, if s is equals to 3 pi root 2 minus 5 3 plus root 7 2 by 7, which of the following is a subset of s containing irrational numbers. అంటే s లో ఏముండాలంట, irrational numbers ఉండాలి. సో ఆ సెట్ ఏంటి అని అడుగుతున్నా. సో అందులో నుంచి irrational numbers ప్రిపేర్ చేయాలి మీరు. ఓకే, సపరేట్ చేయండి irrational numbers. సో ఇక్కడ 3 pi 2 by 7 minus 5 3 plus root 7 ఇది ఒక ఆప్షన్. అండ్ 3 plus root 7 root 2 and pi ఇది ఒక ఆప్షన్. and 3 pi root 2 this is option C, and option D is 3 minus 5 2 by 7. ఓకే, సో నాకు ఇందులో ఓన్లీ ఇర్రేషనల్ నంబర్స్ సబ్సెట్ కావాలి. ఇదిగోండి పై ఒక ఇర్రేషనల్ నంబర్స్ రాశాను. నెక్స్ట్ రూట్ 2 కూడా ఇర్రేషనలే కదా, రాసేయండి. అండ్ 3 ప్లస్ రూట్ 7 వన్ రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్. సో ఈ 3 ఇర్రేషనల్ నంబర్స్, ఈ 3 ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ టిఎస్ మార్చ్ 2017. చలో నెక్స్ట్ క్వశ్చన్, ద సింబల్ ఆఫ్ an empty set. The symbol of an empty set. Okay, so you have this is a symbol. Okay, these are the symbols. So this question I want to do it yourself. Okay, very easy peasy question. I want you all to do it yourself, and this question is given in AP RJC 2017. Okay, చేసి నాకు ఆన్సర్ 14th క్వశ్చన్ కి ఆప్షన్ ఏంటి చాట్ సెక్షన్ లో మెన్షన్ చెయ్యండి. రైట్, and 15th one, A intersection B is null. A intersection B is null, then what about the sets? Are they equal sets? Are they subset? Or are they disjoint set?
ఆర్ ఆర్ ద ఈక్వలెంట్ సెట్. ఈ కాన్సెప్ట్ కూడా మనం చాలా సార్లు నేర్చుకున్నాం. ఓకే, so are they equal sets or are the subsets or are the disjoint sets? I want you all to mention this answer. A intersection B, A కి B కి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవంట, A కి B కి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో ఆ సెట్స్ ని ఏమంటాం? ఈక్వల్ సెట్స్ అంటామా, సబ్సెట్ అంటామా, డిస్జాయింట్ సెట్ అంటామా, ఈక్వలెంట్ సెట్ అంటామా? డూ మెన్షన్ the answer in the comment section. And this question is given in AP RJC 2017. So I hope you like this session. Do mention your comments in the comment box here. I would love to read your comments. మీ కామెంట్స్ చూస్తే నాకు అదో మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ చెప్పాలి అని, ఇంకా ఎక్కువ కష్టపడాలని. సో డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ యువర్ కామెంట్. ఓకే, write a single comment and help me to be motivated, and do like this video right now. Okay, and share this channel to all your friends. And intermediate classes కూడా స్టార్ట్ అయ్యి simultaneous గా మీరు ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా నేర్చుకోవాలి అంటే ఆ మ్యాథ్స్ ఫెసిలిటీ ఇంటర్మీడియట్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, ఆ క్లాసెస్ కూడా చూస్తూ ఉండండి ఎవ్రీడే, సో దట్ సైమల్టేనియస్ గా మీ టైం మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు, రైట్? బికాస్ మీరు పాలిసెట్ జాయిన్ అయినా కూడా పాలిసెట్ లో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సిమిలర్ ఉంటాయి. ఓకే, సో మీరు చదువుకుంది అక్కడ ఏం వేస్ట్ కాదు. సో యూ క్యాన్ జాయిన్ దట్ ఛానల్ ఆల్సో అండ్ follow those classes also, and reasoning classes also, which are very important for your lifetime, right? So do subscribe here, we are doing a lot of work for you. And don't forget to give the mock test. Okay, blog link kuda description lo ista, and academy merge emerge link kuda description lo untundi. So description check cheyandi, each and every important information description lo untundi, right? So I'll see you all in my next class. Bye bye, take care.